వెల్కమ్ బ్యాక్. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి షిండే మళ్లీ పాతపాటే పాడారు. సమస్య పరిష్కారంపై ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామంటూనే ఎలాంటి నిర్దిష్ట కాలపరిమితి మాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ ముగిసిన అధ్యాయం కాదన్నారు. సాధ్యమైనంత త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. మరోవైపు తెలంగాణ అంశం సున్నితమైందని, శాశ్వత పరిష్కారం కొరకు కేంద్రం కృషి చేస్తుందని బొత్స తెలిపారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని, సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని, 3 ప్రాంతాల ప్రజలతో చర్చలు జరుగుతున్నాయని సత్యబాబు చెప్పుకొచ్చారు. No, it is not closed chapter. You see, we are on the discussing, you see, the issue is open. The issue is open to do, you see, this way or that way. We are also interested to take quick decision. There is no limit on this. ఏదైతే రాష్ట్రంలో సున్నితమైన అంశం ఏదైతే ఉన్నదో అటు రాష్ట్ర సమైక్యం కానీ రాష్ట్రం విడిపోవడం కానీ అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే అంశం ఏదైతున్నాయో ఈ అంశాలకు సంబంధించి దీని మీద ఇంతకు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారితో వారి అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు అఖిలపక్షం జరిగిన తర్వాత చెప్పిన విధంగా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇంకా పెద్దలు పిలుస్తారనే నేపథ్యంలో చెప్పిన సందర్భంలో మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నన్ను కూడా పిలిచారు. వారు కూడా మాట్లాడారు. తర్వాత ఇంకా ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా కలవమని చెప్పారు. ఈ రోజు ముగ్గురు కలవడం జరిగింది. ఇంకా రేపు కోఆపరేటివ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండు దాని మీద కొంత అక్కడికి వెళ్ళి ఇంపార్టెంట్ ఇష్యూస్ మళ్ళీ మాకు బడ్జెట్ రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు వెళ్తున్నాం. మళ్ళీ 15, 16 తారీఖుల్లో మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు పెద్దలు రాహుల్ గాంధీ గారు మరో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. పిసిసి అధ్యక్షులతోని అలాగే సెల్ఫ్ లీడర్స్తోని. ఆ సమావేశానికి వచ్చినప్పుడు మిగతా వారిని కూడా కలిసి ఈ అంశం మీద చర్చించడం అనేది జరుగుతుంది. ఓకే అండి నాగేశ్వర్ గారు, ఎలా చూడాలి? షిండే మళ్లీ పాతపాటే పాడారు. నిజంగానే ఇది అప్పుడే ముగిసేది కాదు, శాశ్వత పరిష్కారం కోసం మేము ఎదురు చూస్తున్నాం, దాని గురించి ఆలోచిస్తున్నాం అంటూ మాట్లాడటం ఎలా చూడాలి? ఇదే అసలు నిజంగా పాత చింత క్యాపచ్చర్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన పాత చింత క్యాపచ్చర్ కరెక్ట్ గా ఇదే. ఇప్పుడు ఇదేం ఇలా కొత్త విషయం ఉన్నది, మనకి బోరు కొడుతుంది, జనానికి బోరు కొడుతుంది. చెప్పిందే చెప్పి అన్నదే అని మాట్లాడిందే మాట్లాడి విశ్లేషించింది, కొత్తగా ఏముంది? అయితే సమస్య ఏంటి? ఈ పని మొత్తం మీరు గనక ఈ 8 ఏళ్లలో చూస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ మరో ఇతర పార్టీలు కానీ నిజాయితీగా ఇదే మాట చెప్పారా? 2004 నుంచి మన చరిత్ర చూడండి. అడుగడుగునా తెలంగాణ ప్రాంతంలో ప్రజల ఓట్ల కొరకు తెలంగాణ వాదాన్ని తలకెత్తుకున్న పార్టీలు కావా? నిజంగా సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారా? పోనీ ఉంటే ఆ నిజాయితీని ప్రదర్శించారు. ఒక పార్టీకి సమైక్యవాదంగా ఉండే హక్కు కూడా ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని రాజశేఖర రెడ్డి గారే 40కి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎగదోసి ఢిల్లీకి పంపించాడు ప్రత్యేక తెలంగాణ కొరకు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం దానిపైన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొంది. తర్వాత 2004లో టీఆర్ఎస్ తో కలిపి పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్నప్పుడు కరీంనగర్కి వచ్చే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మేము మీ తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థం చేసుకున్నాం, దీనికి అనుగుణంగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఏం అర్థం చేసుకున్నారో మనకు తెలియదు. తర్వాత కనీస ఉమ్మడి కార్యక్రమంలో పెట్టారు, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేశారు. కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ సమావేశం కావాలి కదా, సమావేశాలు కాలేదు. నివేదిక సమర్పించారు కదా, అంటే జనాన్ని పిచ్చోళం చేయడం కదా ఇదంతా పోయింది. 2009 అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. మళ్లీ తెలంగాణ మాట కావాలి కనుక 2008లో అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు సూత్రప్రాయంగా మా పార్టీ తెలంగాణకు అనుకూలం, ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ ఫర్ తెలంగాణ అన్నాడు. అంటే మళ్లీ తెలంగాణ ప్రజల ఓట్ల కొరకు మళ్లీ తెలంగాణ పాట పాడారు. దానికి రోషే కమిటీ వేశారు. రోషే కమిటీ సమావేశమైందా? కాలేదు. దానిపైన నివేదిక ఇచ్చారా? ఇవ్వలేదు. 2009లో ఎన్నికలయ్యాయి. ఎన్నికలైన తర్వాత ఏం చేశారు? చిదంబరం గారు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలో ఏమన్నారు? తెలంగాణ ఇస్ ఫార్ ద 29th స్టేట్ ఆఫ్ ఇండియా అన్నారు. అక్కడ కూరుకున్నారా? వెంటనే మళ్ళీ పనికిమాల మాట అన్నారు. ది రెజల్యూషన్ టు దిస్ ఎఫెక్ట్ విల్ బి మూవ్డ్ ఇన్ ద అసెంబ్లీ అన్నారు. ఇది ఎందుకు పనికిమాల మాట అన్నానంటే ఆ మొదటి స్టేట్మెంట్ కు రెండో స్టేట్మెంట్ సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే 29 రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేయదలుచుకుంటే ఆ రెజల్యూషన్ అనేది అసలు ఇష్యూ కాదు. కానీ మళ్ళీ రెజల్యూషన్ అన్నారు. అంటే వాళ్లే తిరకాసు పెట్టుకోదలుచుకున్నారు. December 9 పడతా December 23 ఏమన్నారు? ద సిచ్యువేషన్ అది ఆల్టర్డ్ అన్నాడు.
అంటే ఆ డిసెంబర్ 9 ప్రకటన ఉందా అని ఒకరు అడిగితే విలేకరి లేదు, ద సిచ్యువేషన్ హస్ ఆల్టర్డ్ అన్నాడు, పరిస్థితి మారింది అన్నాడు. అదైపోయింది. మళ్ళీ ఈ లోపల ఎఫ్డీఐ పైన ఓటింగ్ వచ్చింది. ఇమీడియట్ గా ఏమన్నారు, 28 నాడు నెల రోజులు సమావేశం పెడతామన్నారు అఖిల పక్షాన్ని సమావేశం పెట్టారు. పెట్టి ఏం చెప్పారు, ఈ నెల రోజుల్లో నిర్ణయం, ఇదే చివరి అఖిల పక్షం అని ఇదే షిండే గారు అన్నారా లేదా? అన్నారుగా. మరి ఇప్పుడేమంటున్నాడు, నో డెడ్ లైన్, నో టైం లిమిట్ అంటాడు. మరి అప్పుడు ఇదే చివరి అఖిల పక్షం ఎందుకన్నాడు? మళ్లీ సంప్రదింపులు అన్నాడు. ఈ లోపల శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక రానియండి అని ఎన్నిసార్లు అన్నారో మీరు చూడండి టీవీల బయటలో. కమిటీ నివేదికలు వచ్చాయి. పోనీ కమిటీలైనా ఒక పరిష్కారం చెప్పమని అన్నారా? చెప్పలేదు. ఆప్టిమల్ సొల్యూషన్స్ అన్నాడు. అది జస్టిస్ శ్రీకృష్ణ కూడా ఈ మధ్య ఓపెన్ గా చెప్పాడు, నన్ను ఒక్క పరిష్కారం చెప్పమని అనలేదు. ఇది ఇప్పటిదాకా ఉన్న చరిత్ర. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందా? తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. తెలుగుదేశం పార్టీ ఏమన్నది, సమైక్యాంధ్ర నినాదాన్ని మహానాడులో సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉంది. 2004లో ఓడిపోయిన తర్వాత అయ్యో మేము తెలంగాణ అనకపోవడం వల్ల ఓడిపోయినామన్నారు. అప్పటికప్పుడు ఎర్రన్నాయుడు కమిటీ వేశారు, అన్ని ప్రాంతాలతో చర్చలు జరిపామన్నారు, తెలంగాణకు అనుకూలమైన ప్రణబ్ ముఖర్జీకి లేఖిచ్చారు. మరి దాని మీద నిలబడ్డారా? 2009లో ఓడిపోయిన తర్వాత డిసెంబర్ 9 చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాత్రి ఇట్లా ప్రకటన చేస్తారా, ఎవరితో మాట్లాడడం ప్రకటన చేస్తారా, 12 గంటలకు చేస్తారా, రాత్రి చేయకపోతే మధ్యాహ్నం చేయమనొచ్చు. కానీ మళ్ళీ అయినాడు. మళ్ళీ అక్కడికైనా పోనీ అప్పుడైనా ఊరుకున్నాడు, అక్కడికి నిలబడ్డా? నిలవలే. మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణలో పాదయాత్ర వచ్చిందో మళ్ళీ ఏమన్నాడు, తెలంగాణకు మేము ఇంకో లెటర్ ఇస్తాం, మేము వ్యతిరేకం కాదు అన్నాడు. మీరు ఎన్ని బయటలో చంద్రబాబు నాయుడు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు అన్నాడు. ఈ మాట మళ్ళీ కృష్ణా జిల్లాలో అంటున్నాడా, గుంటూరు జిల్లాలో అంటున్నాడా? పొరపాటున అంటలేడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏంటి, ఇడుపుల బయలు ఏమన్నది, మేము సెంటిమెంట్ ను గౌరవిస్తాం అన్నారు. పరకాల్లో వచ్చి వైజయమ్మ గారు ఏమన్నా సెంటిమెంట్ ను గౌరవిస్తాం అన్నారు. గురునాథ్ రెడ్డి ఏమన్నాడు, అనంతపురం ఎమ్మెల్యే గౌరవించే ప్రసక్తే లేదు, మేము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నాం, అవసరమైతే రాజీనామా చేస్తాం. ఆయన మీద ఏమైనా చర్య తీసుకున్నారా? తీసుకోలేదు. అంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కొరకు తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలని, పిచ్చోళ్ళం చేయాలని చెప్తున్న మాటలే తెలంగాణ వాదాన్ని పెంచుతున్నారు. అయితే ఇదే సమయంలో ఒకటి గమనించాలన్నప్పుడు ఈ రోజు బొత్స కూడా మాట్లాడుతూ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నాము, కేంద్రం కూడా సరైన నిర్ణయం తీసుకుంటుంది, శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నిస్తుంది అంటూనే కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని ఎలా చూడాలి? మరి కట్టుబడి ఉంటాం, మళ్ళీ ఉండవన్నారు మన వీటికి ఎందుకు వేయండు, కట్టుబడి ఉండాలి కదా. ఇప్పుడు ఇదే నాటకాలు నేను అంటున్నాను. అక్కడేమన్నాడు, సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నట్టే మాట్లాడాడు. మీరు వస్తున్న అక్కడ స్పీచ్ తీయండి, చాలా క్లియర్ గా అసలు సమావేశం పెట్టింది జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్ సమావేశాన్ని పోయినప్పుడు జై ఆంధ్రప్రదేశ్ అన్నట్ట, ఇప్పుడు తెలంగాణ అన్నావా? అక్కడ అనలేదు కదా. అంటే ఏంటి మరి ఏ అధిష్టానం వరకు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తీసుకుంటట్టుంటే నువ్వు ఆ సమావేశాన్ని పోవద్దు కదా, పోయినావు కదా. అందువల్ల ఇదంతా నాటకాలు, రాజకీయాలు ఎందుకు ఆడుతున్నారు? మీరు సమైక్యవాదం పక్షాన ఉంటే నిజాయితీగా సమైక్యవాదం పక్షాన ఉండాలి. అదేం తప్పని నేను అంటలేను. రాజకీయంగా హక్కుంది, అభిప్రాయం చెప్పే హక్కుంది, సమైక్యంగా ఉండాలని కోరుకునే హక్కుంది. సమైక్యంగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మే అభిప్రాయం కలిగి ఉండటం తప్పులేదు. కానీ మీకు ఓట్ల కొరకు తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకొని నీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టి ఇవాళ ప్రజలు రెచ్చిపోయారు అని అంటే అది ప్రజలు తప్పవుతుందా? అందువల్ల ఇది రాష్ట్రంలో నా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. సమైక్యవాదులుగా ఇవాళ ప్రజల ముందుకు వస్తున్న వాళ్ళంతా తెలంగాణ వాదం పెరగటానికి దోహదం చేసిన వారే, తెలంగాణ వాదాన్ని తమ రాజకీయ అవసరాలకు వాడుకున్న వారే. మీరు దాన్ని ప్రశ్నించకుండా తెలంగాణ వాదం పెరిగింది అని కేసీఆర్ ను తిట్టినా ఇంకోరిని తిట్టినా ప్రయోజనం ఏముండదు. తెలంగాణ వాదులను పక్కకు పెట్టండి. తెలంగాణ ప్రజల మనోభావాల్ని తమ రాజకీయ అవసరాల కొరకు రెచ్చగొట్టిన వారు మొదటి దోషులు అవుతారు. ఆ సహజంగా నా తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయి. అందువల్ల మొదలు అదాపకుండా దీంట్లో అసలు దోష ఎవరు? అసలు దోష కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కొరకు నాటకాలు ఆడుతుంటే ప్రతిపక్షాలైన తెలుగుదేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తుంది? సహజంగానే ఆ నాటకానికి అనుగుణంగా నాటకాలు ఆడతారు. నిన్న కాక మొన్న చూడండి, సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు వల్లనే తెలంగాణ రాబోతోంది, రాష్ట్ర సమైక్యత విఘాతం అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. అంతకుముందు తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు తెలంగాణకు అడ్డంకి అన్నారు. అసలు అడ్డంకి ఎవడో చెప్పారు. ఇన్ని రాజకీయ నాటకాలు ఆడుతుంటే ఇంకా ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రన్నింగ్ కామెంటరీ. స్టేట్ టు మహా న్యూస్.